हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్ సివివి. మనం నిన్న 16వ సూత్రం చెప్పుకుంటూ ఉన్నాము. దీంట్లో మనం ఏం ఎస్టాబ్లిష్ చేసుకున్నామంటే స్పిరిట్ లాంటి ప్రాణశక్తిని భౌతిక పదార్థము ఏది కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మరలా దాంట్లో దాన్ని వ్యాధిగ్రస్తం చేయాలి అంటే వైటల్ బాడీని ఇంకొకటి ఏదన్నా ప్రాణశక్తి కక్షలో చేతనావంతమైనటువంటి కక్షలో ఉన్నటువంటి పదార్థమే దానిని డిస్టర్బ్ చేయగలదు. దాన్ని చెడగొట్టి అనారోగ్యవంతునిగా భౌతిక శరీరాన్ని అనారోగ్యమైనటువంటి శరీరముగా తయారు చేయటం సాధ్యం కాదు. కనుక ఈ భౌతికమైనటువంటి పదార్థాన్ని మనం ఫిజికల్ బాడీని చెడగొట్టాలి అన్నా కానీ భౌతిక ప్రాణమయ శరీరం నుంచి మార్పులు వస్తే తప్ప కుదరదు. కనుక ప్రాణమయ శరీరంలో వచ్చినటువంటి మార్పులే భౌతిక శరీరంలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అది ఒకటి. రెండవది ఏం చెప్పుకున్నాం మనం, మరలా తిరిగి ఆరోగ్యం చేకూరాలి అంటే మరలా ఏం చేయాలి, మరలా కూడా ప్రాణమయ కక్షలో నుంచే మందుని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక మార్గం లేదు కాక లేదు. అది చెప్పుకున్నాం మనం. కనుక స్పిరిట్ లైక్ వే, కనుక ఈ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ లెవెల్లోనే మనం మందును ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ లెవెల్లోనే మార్పులు జరిగినాయి కాబట్టి ఆ స్థాయిలోనే తిరిగి మరలా మనం మందులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అది అండ్ ఇన్ లైక్ మేనర్ ఆల్ సచ్ మార్బిడ్ డిరేంజ్మెంట్స్. కనుక ఆల్ సచ్ అంటే ఏ రకమైనటువంటి ప్రాణమయ శక్తిలో మార్పులు వచ్చినాయో ఆ రకమైనటువంటి ప్రాణమయ భౌతిక శరీరంలో మార్పులు అనేటువంటివి ఉంటాయి. కనుక అట్లాంటి మార్పులకి తిరిగి మరలా మనం మందు తయారు చేయాలి అంటే ఏ లెవెల్లో ఉండాలి, ప్రాణశక్తి యొక్క లెవెల్లోనే ఉండాలి, ప్రాణశక్తి యొక్క స్థాయిలోనే ఉండాలి. కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్ బై ఫిజిషియన్ ఇన్ ఎనీ అదర్ వే. కనుక ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఈ వైద్యునికి ఇంకొక మార్గంలో నివారణ చేయటానికి కుదరదు. ఎందుకంటే అది ప్రాణశక్తిలో ఏర్పడినటువంటి మార్పుల వలన వచ్చినాయి కాబట్టి లక్షణాలు, మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా దాని వలన వచ్చినాయి కాబట్టి తిరిగి మరలా నయం చేయాలి అంటే మళ్ళీ ప్రాణశక్తి యొక్క స్థాయి నుంచే మార్పులు రావాలో అక్కడి నుంచే మార్పులు వచ్చి మన యొక్క శరీరం బాగుపడాలి. అది అంతకన్నా మార్గం రెండవ మార్గం లేదు. అది కనుక ధ్యాన్ బై ది స్పిరిట్ లైక్, కనుక ఇంకా ఏ పద్ధతిలో కూడా సాధ్యం కాదు. మరలా స్పిరిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, స్పిరిట్ అంటే అన్సీన్ మెటీరియల్. స్పిరిట్ అంటే ఏంటంటే మనము చూచుటకు
వీలు లేనటువంటి పదార్థము. కనుక మనం చూడటానికి ఏది వీలున్నా అది కాదు. బ్యాక్టీరియా మనం చూడటానికి వీలు ఉంటుంది, మైక్రోస్కోప్లో చూడొచ్చు, వైరస్లు కూడా చూడొచ్చు. కనుక ఇవేవి కూడా ఇంకా అంతకన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థం అన్నమాట ప్రాణశక్తి అనేటువంటిది. కనుక ప్రాణశక్తిలో వచ్చినటువంటి మార్పుల వలన వ్యాధులు వస్తున్నాయి. ఈ మార్పులు మరలా ఈ వ్యాధులు వచ్చినట్లు మనకు ఎలా తెలుస్తుందంటే భౌతిక శరీరంలో బాధలుగా వ్యక్తం అవుతాయి. ఈ బాధలుగా వ్యక్తమైనటువంటి మరలా తిరిగి ఆరోగ్యం చేకూరాలి అంటే అది కూడా స్పిరిట్ లాగానే ఉండాలి, అది కూడా స్పిరిట్ లెవెల్లోనే ఉండాలి. స్పిరిట్ లెవెల్లో ఉంటే మాత్రమే మనం అది మందుగా పనికి వస్తుంది, మందుగా పని చేస్తుంది. అది మరలా మన ప్రాణమయ శరీరంలో ఏర్పడినటువంటి మార్పుల్ని రద్దు చేస్తుంది, రద్దు చేసి తద్వారా ఆరోగ్యాన్ని పునః ప్రసాదిస్తుంది. అది కనుక ఈ మరలా స్పిరిట్ లైక్ పదార్థం వలన మాత్రమే మనకి ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది, ఇంకొక పద్ధతిలో రాదు. మనం చూసాం అనేక రకాల టైఫాయిడ్ పేషెంట్ని తీసుకుంటే అనేక రకాలైనటువంటి మనం యాంటీబయాటిక్స్ని ప్రయోగిస్తూ ఉంటాం. యాంటీబయాటిక్స్ వేస్తాం, మళ్ళీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తుంటాం. ఇవన్నీ వేసినా కానీ టైఫాయిడ్ పేషెంట్ హోమియో పద్ధతిలో టైఫాయిడ్ కనుక తగ్గితే ఏమవుతుందంటే పేషెంట్ తెల్లవారి డ్యూటీలోకి వెళ్ళిపోవచ్చు. అదే ఇంగ్లీష్ వైద్యంలో తగ్గిందనుకోండి, ఆ పేషెంట్ కనీసం 15 రోజులన్నా మంచాన్ని పడి ఉండాలి. తగ్గిన తర్వాత హోమియోలో తగ్గటానికి 3 రోజులు పడుతుంది. టైఫాయిడ్ కాదా అని తేలేసరికి 2 రోజులు పడుతుంది. మళ్ళీ మందు వేస్తే 2 రోజులకి నార్మల్ అవుతుంది. 4వ రోజున డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, తగ్గిన తెల్లారే వెళ్ళిపోవచ్చు. నీరసం అనేటువంటిది ఉండదు, తన డ్యూటీ తాను చేసుకోవచ్చు, తన పని తాను చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇంగ్లీష్ వైద్యంలో తగ్గించామనుకోండి, దానికి ఏమవుతుంది, రెస్ట్ 20 days కావాలి. కొన్ని కేసులు కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఆ నీరసం అలాగే డ్రాగ్ ఆన్ చేసుకుంటూ తగ్గకుండా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. అలాంటి కేసులు కూడా రికార్డ్స్లో ఉన్నాయి, మా దగ్గరికి కూడా వచ్చినాయి. కనుక ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఒక్క డోస్ తోటి మళ్ళీ ఆ నీరసం కూడా మీకు గుర్తుపెట్టుకోండి, మందు చెప్తున్నాను. ఒకవేళ టైఫాయిడ్ వచ్చినటువంటి కేసెస్లో కొన్ని బాధలు మిగిలిపోతాయి. ఒక్కొక్కసారి వాంతులు అవుతుంటాయి, ఒక్కొక్కసారి నీరసం వస్తుంటుంది, ఒక్కొక్కసారి ఇంకొకటి వస్తుంటుంది. ఇవన్నీ కూడా సల్ఫర్ 30 అనేటువంటిది ఒక మందు వేస్తే, హోమియోపతిలో సల్ఫర్ 30 ఆ మందు వేస్తే ఆ నీరసం తెల్లారిపోతుంది, ఎక్కువ రోజులు కూడా ఉండదు. ఒకసారి నాకు ఒక పేషెంట్ వచ్చింది, ఆవిడ పాపం అమెరికా నుంచి వచ్చింది. వస్తే ఆవిడకి టైఫాయిడ్ వచ్చిన 2-3 రోజులకి టైఫాయిడ్ వచ్చింది. ఆ మందులకి ఏం చేసిందంటే ఇంగ్లీష్ వైద్యం తీసుకున్న తర్వాత ఆవిడకి విపరీతమైన నీరసం, మధ్యలో వాంతులు అయ్యాయి. ఈ కంప్లైంట్స్ అన్నిటితోటి ఆవిడ 5-6 డాక్టర్ల దగ్గర తిరిగింది. హైదరాబాద్లో కొంతమంది డాక్టర్లు, గుంటూరులో కొంతమంది డాక్టర్లు, ఇలా తిరిగింది అనమాట. ఏ డాక్టర్ కూడా ఆమె యొక్క నీరసాన్ని నయం చేయగలిగినటువంటి పరిస్థితిలో లేరు. అప్పుడు నా దగ్గరకు వచ్చింది, నా పాత పేషెంట్ని ఒక ఆయన్ని తీసుకొని వచ్చింది. అంటే వాళ్ళు బంధువులు అనమాట. అప్పుడు ఆమె అడిగింది, ఎప్పటికి తగ్గుతుందండి ఇదని. రేపు పొద్దుటికే తగ్గుతుందన్న. ఆమె ఆశ్చర్యపోయింది, రేపు పొద్దుటికి ఎలా తగ్గుతుందండి, మీరు ఏమన్నా మందు కొట్టి వచ్చారా, నేను మందు కొట్టి వచ్చానా, లేకపోతే అని అడిగింది ఆవిడ. అది నా కాదండి, నా మందుల మీద నాకు నమ్మకం, కనుక మీకు రేపు పొద్దున కల్లా మీరు నార్మల్ అయిపోతారు, ఎల్లుండి మీ డ్యూటీకి మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. నిజంగానే ఆవిడకి తెల్లారేసరికి దేర్ ఈజ్ నో ప్రాబ్లం. కనుక టైఫాయిడ్ కేసెస్లో ఏవైతే ఉన్నాయో, ఈ టైఫాయిడ్ కేసెస్లో మనకి సల్ఫర్ 30 అనేటువంటిది అమోఘమైనటువంటిది ఔషధం. చాలా సింపుల్ మెడిసిన్,
ఎక్కువ రోజులు కూడా పట్టదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంప్లైంట్ మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయింది ఎన్ని రోజులున్నా తగ్గదు. ఆ నీరసం అనేటువంటిది తగ్గకపోతే ఇంక అసలు మనిషి ఏ పని చేయలేడు కదా. కనుక సార్ టైఫాయిడ్ అయినా వేరే మలేరియా ఇవి కూడా అంతేనా సార్? వేరే ఫీవర్స్ అయినా సల్ఫర్? మలేరియాలో కూడా కాదండి, టైఫాయిడ్ వరకు పనిచేస్తుంది, బాగా చక్కగా పనిచేస్తుంది సల్ఫర్. అలాగే ఇప్పుడు మనకి ఈ ఫీవర్స్ ఉన్నాయి కదండి, డెంగ్యూ ఫీవర్స్లో కానీ, తర్వాత ఎనీ ఫీవర్, ఒక్క మలేరియా తప్ప మిగిలినటువంటి జ్వరాలు ఏవైనా సరే, ఇంక్లూడింగ్ కరోనా, ఈ కరోనా కేసెస్లో కూడా ఒక్కొక్కసారి ఈ సల్ఫర్ 30 కానీ 200 కానీ వేస్తే ఆ మిగిలిన బాధలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి మిగలవచ్చు. ఇది అదేని చెప్పడానికి వీల్లేదు. ఆ మిగిలిపోయిన బాధలన్నీ కూడా తెల్లవారేసరికి శుభ్రంగా స్మాష్ అయిపోతాయి. ఊడ్చి ఉప్పు గల్లి చల్లారంటారు చూడండి, అట్లా ఉంటుందన్నమాట. అది సల్ఫర్ యొక్క లక్షణం. అది కనుక ఏ మందులైనా సరే, ఏ జ్వరాలైనా సరే, ఒక్క మలేరియాలో మటుకు చూసుకొని మందులు వేసుకోవాలి. అది మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మలేరియా మటుకి చాలా డేంజరస్ టైప్ ఆఫ్ ఫీవర్స్ ఉంటాయి. ఆ ఫీవర్స్లో కూడా నీరసం విపరీతంగా ఉంటుంది. అవన్నీ చూసుకొని మనం మందులు వేసుకోవాలి. హోమియోలో కూడా ఒకసారి తప్పుడు మందులు పడతాయి. పడినప్పుడు మళ్ళీ మనం సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కనుక జబ్బు అనేటువంటిది ప్రాణస్మయ కక్షలో ఉంటుంది. ఆ జబ్బుని కలగజేసేటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పదార్థం కూడా ప్రాణమయ కక్షలో ఉన్నటువంటి పదార్థమే జబ్బును కలుగజేసేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. తర్వాత తిరిగి మళ్ళా జబ్బుని నయం చేయాలన్నా కూడా మనం ప్రాణమయ కక్షలోనే మందుని ప్రయోగించవలసి ఉంటుంది. అది ఇక్కడ చెప్పుకున్నటువంటిది. అది కనుక స్పిరిట్ లైక్ డైనమిక్ ఆర్ వర్చువల్ alternative powers of the serviceable medicines acting upon the spirit like vital force. కనుక మనకి స్పిరిట్ లైక్ వైటల్ ఫోర్స్ మీద, స్పిరిట్ లాంటి వైటల్ ఫోర్స్ మీద పనిచేసేటువంటి మందులన్నీ కూడా విచ్ పర్సీవ్స్ త్రూ ఎలా పనిచేస్తాయంటే, మన శరీరం అంతా కూడా సెంటినెంట్ నర్వ్స్ అని ఉంటాయి. సెంటినెంట్ నర్వ్స్ అంటే మనకి వార్తల్ని పైకి తీసుకెళ్ళేటువంటి, బ్రెయిన్కి తీసుకెళ్ళేటువంటి నర్వ్స్. ఆ నరాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే మనకి నాడులు నరాలు చెప్పుకున్నాం. ఈ నాడుల ద్వారా పనిచేస్తుంది హోమియో మందు. నరాలు ఫిజికల్, ఆ నాడి కూడా ఈ నరం వెంబడే ఉంటుంది. అదొక చోట ఇదొక చోట ఉండదు, రెండు అలాగే ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. కానీ ఒకటి కనిపిస్తుంది, ఒకటి వైటల్ లెవెల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కనుక నాడులు అనేటువంటివి వైటల్ లెవెల్లో ఉంటాయి. కనుక ఈ సెంటినెంట్ నర్వ్స్ అంటే ఇంగ్లీష్ భాషలో ఒకటే పదం ఉన్నది, నర్వ్స్కి ఒకటే పదం. మనకి మన యొక్క ప్రాచీన గ్రంథాల్లో రెండు ఉంటాయి పదాలు, నరములు, నాడులు. కనుక ఈ నాడులు ఏవైతే ఉన్నాయో సెంటినెంట్ నర్వ్స్ అంటే రెండు రకాల నర్వ్స్ ఉంటాయి. ఒకటేమో బ్రెయిన్ నుంచి ఆర్డర్స్ తీసుకొని వస్తుంటాయి, ఇది ఈ పని చేయాలి, ఈ పని చేయని. అలా కాకుండా రెండో రకమైనటువంటి నర్వ్స్ సెంటినెంట్ నర్వ్స్. ఈ నర్వ్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్కి తీసుకెళ్తాయి సమాచారాన్ని. ఎప్పుడైతే మనకి ఈ నాడులకి మన యొక్క మందు పదార్థం టచ్ అయిందో ఆ వైటల్ బాడీ మొత్తం వ్యాపిస్తుంది, స్పాట్లో వ్యాపిస్తుంది అన్నమాట. ఇమీడియట్గా ఆ ప్రాణశక్తి, మన యొక్క ప్రాణశక్తి మొత్తానికి కూడా అది వ్యాపించి అక్కడ నుంచి ఏ మార్పులైతే మనకి జబ్బు వలన వచ్చినాయో ఆ మార్పులన్నింటినీ కూడా ఇమీడియట్గా రద్దు చేస్తుంది. అది జరిగేటువంటి ప్రాసెస్. కనుక ఈ సెంటినెంట్ నర్వ్స్ మనకి జనరల్గా నాలుక మీద ఉంటాయి. మనం ప్రయోగించేది నాలుక మీద. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కండిషన్లో నాలుక పనిచేయదు. అప్పుడు మనం ముక్కు దగ్గర మనకి ఆ దూదితోటి ఆ టించర్ కలిపేసి ఆ దూది అనేటువంటిది ముక్కు దగ్గర పెడితే చక్కగా పనిచేస్తుంది. ఆ గాలి పీల్చుకునేటువంటి మనిషి బతికున్నంతసేపు గాలి పీల్చుకోవాలి కదా, లేకపోతే
ఇక్కడ నర్వ్స్ ఏమన్నా ఉంటే మనకి చేతి మీద కానీ కాలు మీద కానీ చిన్న కొంచెం రబ్ చేసి అక్కడ కూడా పెట్టినా కానీ అక్కడ కూడా సెంటినెంట్ నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ అనేటువంటివి ఇమీడియట్గా మందుని రిసీవ్ చేసుకొని ఆ మన ప్రాణశక్తి మొత్తానికి కూడా ఇమీడియట్గా వ్యాపించేస్తాయి, స్పాట్లో వ్యాపిస్తాయి, మనకేం టైం పట్టదు. ఆ మందు వేసేంత వరకే మీ చేతిలో పని. ఆ తర్వాత మందు అనేటువంటిది మొత్తం వ్యాపించి ప్రాణశక్తిలో ఏవైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పుల్ని రద్దు చేసి తిరిగి ఆరోగ్యాన్ని పునఃస్థాపితం చేస్తాయి. ఇదంతా కూడా స్పాట్లో జరుగుతుంది. అది కనుక పెర్సీవ్స్ దెమ్ త్రూ ద మీడియం ఆఫ్ ది సెంటినెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ ద నెర్వ్స్ ఎవరివేర్ ప్రెజెంట్ ఇన్ ది ఆర్గానిజం. కనుక జీవి ఎవరైతే ఉన్నారో ఆ జీవిలో ప్రతి చోట కూడా ఈ సెంటినెంట్ నెర్వ్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ సెంటినెంట్ నెర్వ్స్ అనేటువంటివి మందుని రిసీవ్ చేసుకుంటాయి. ఎలా అయితే మనం స్టేషన్కి పోయి మన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకున్నట్టుగా అలాగే మందుని కూడా ఈ సెంటినెంట్ నెర్వ్స్ అనేటువంటివి రిసీవ్ చేసుకుంటాయి. సో దట్ ఇట్ ఈస్ ఓన్లీ బై ద డైనమిక్ యాక్షన్ ఆన్ ది వైటల్ ఫోర్స్. కనుక వీటి యొక్క డైనమిక్ యాక్షన్ వలననే ఈ సెంటినెంట్ నెర్వ్స్ మీద డైనమిక్ యాక్షన్ మూలాన మనకి జబ్బులు తగ్గటం జరుగుతుంది. కనుక వైటల్ బాడీ అనేటువంటిది కూడా ఇమ్మెటీరియల్, అంటే కనిపించినటువంటి పదార్థమే. ఆ వైటల్ బాడీకి జబ్బు కలుగజేసేటువంటి పదార్థం కూడా ఇమ్మెటీరియల్ సబ్స్టెన్సే, అంటే కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థం. దానివల్లనే జబ్బు చేస్తుంది. ఆ తర్వాత మరలా మనకి మందుల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో ఆ ప్రాణశక్తి కూడా ఇమ్మెటీరియల్ సబ్స్టెన్సే. కనుక మూడు ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్లే. ప్రాణశక్తి ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్, అంటే కంటికి కనిపించినటువంటి పదార్థం. ఆ పైన జబ్బును కలుగజేసే పదార్థం కూడా ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్. ఆ తర్వాత మనకి మందుల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి కూడా అది కూడా ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్. అందుకే మనం గ్రాసర్గా మందులు వేయం. 1 కేజీ మందులు, 2 కేజీల మందులు, 3 కేజీల మందులు ఇట్లా వేయం. మనం అత్యంత చిన్న బిళ్ళలతోటి మనం ఆ మందుని ప్రయోగిస్తాం. ఎక్కడైతే సెంటినెంట్ నర్వ్ ఏదైతే ఉందో ఆ నాడి దగ్గర నుంచి మనకి వైటల్ బాడీలోకి దారి అన్నమాట. మనకి వైటల్ బాడీలోకి దారి ఏదంటే ఇదే సెంటినెంట్ నర్వ్సే. ఆ సెంటినెంట్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మందు లోపలికి, ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది. అది అంటే మందులో ఉన్నటువంటి ఫిజికల్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, మనకి పంచదార ఏదైతే ఉందో ఆ పంచదార అంతా అక్కడే ఉంటుంది. ఊరికి మనకి చిన్నగా చప్పరించేసి లోపలికి తినేస్తాం, దానివల్ల ఏం కాదు. ఆ రసగుళికలు ఏవైతే ఉన్నాయో, మనకి టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేస్ట్ బడ్స్ నుంచి మందు అనేటువంటిది ఇమీడియట్గా లోపలికి ఆ సెంటినెంట్ నెర్వ్ ద్వారానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అసలు ఎక్కడ ఏమీ ఉండదు. అది కనుక సో దట్ ఇట్ ఈస్ ఓన్లీ బై దేర్ డైనమిక్ యాక్షన్ ఆన్ ది వైటల్ ఫోర్స్. కనుక ఈ సెంటినెంట్ నర్వ్స్ ద్వారా దాని యొక్క డైనమిక్ యాక్షన్ ద్వారానే పనులు జరుగుతాయి. మందు యొక్క ప్రాణశక్తి ఏదైతే ఉందో, మందులో కూడా ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి లేకుండా ఏ మందు ఉండదు. ప్రతి పదార్థానికి ప్రాణం ఉంటుందండి, అందులో డౌటే లేదు. ఉదాహరణకి మీరు బెల్లం ముక్క ఒకటి తీసుకున్నారనుకోండి, ఆ బెల్లం ముక్కను కూడా నూరేస్తే దాని ప్రాణం సపరేట్ అవుతుంది. ఆ బెల్లం ముక్కకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. సెకారం అఫిషినేల్ అనేటువంటిది అదొక మందు. దాని నుంచి కూడా మన వాళ్ళు మందు తయారు చేశారు. కనుక మన వాళ్ళు మందు తయారు చేయనటువంటి పదార్థం ఏది కూడా లేదు. మనం ఆహార పదార్థాలు అనుకునేటువంటివి అన్నీ కూడా ఔషధ ద్రవ్యములే. అది కనుక వైటల్ ఫోర్స్ దట్ రెమెడీస్ ఆర్ ఏబుల్ టు రీఎస్టాబ్లిష్. కనుక మందులు అనేటువంటివి సెంటినెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ నెర్వ్స్ ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరుస్తాయి, శుభ్రంగా రీఎస్టాబ్లిష్, తిరిగి పునఃస్థాపితం చేస్తాయి.
యాక్చువల్లీ రీఎస్టాబ్లిష్ ది హెల్త్ అండ్ వైటల్ హార్మనీ. ఆరోగ్యాన్ని పునఃస్థాపితం చేయటం అంటే రీఎస్టాబ్లిష్ ది వైటల్ హార్మనీ, అంటే ప్రాణమయ కోశం అనేటువంటిది చక్కగా ఆ రోజు నుండి చక్కగా పనిచేస్తుంది అన్నమాట. ఏమాత్రము ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా ఆ క్షణం నుంచే, మళ్ళీ దానికి ఏమో సంవత్సరాలు పట్టదు కనుక ఆ క్షణం నుంచే ఆరోగ్యం అనేటువంటిది పునఃస్థాపితం జరుగుతుంది. జరిగిన తర్వాత వైటల్ హార్మనీ అనేటువంటిది, అంటే ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక శరీరాన్ని ఎప్పుడు కూడా తయారు చేస్తూ ఉంటాయి. ఈ తయారయ్యేటువంటి భౌతిక శరీరం చక్కగా తయారవుతుంది. మనకు ఎలా గుర్తు అంటే, మనకు అంతకుముందు ఆకలి లేదనుకోండి సరిగ్గా, ఇప్పుడు చక్కగా ఆకలి పుడుతుంది, అన్నం తినాలనిపిస్తుంది, నోటికి రుచి తెలుస్తుంది. ఇవన్నీ వైటల్ హార్మోనీస్ అంటారు. వీటిని ఏమంటారు? వైటల్ హార్మోనీస్ అంటారు. కనుక ఈ వైటల్ హార్మోనీ ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నమాట మన మందు. ఆఫ్టర్ ది చేంజెస్ ఇన్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్, కనుక ఆఫ్టర్ ది చేంజెస్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద పేషెంట్, కనుక పేషెంట్ యొక్క ఆరోగ్యంలో ఎన్ని రకాలైనటువంటి మార్పులు, ఎన్ని రకాల మార్పులైనా సరే తీసుకొస్తుంది. ఆ ఒక్క మందే తీసుకొస్తుంది. హోమియోపతిలో సౌకర్యం ఏంటంటే, ఇన్ని మందులకి, ఇన్ని జబ్బులకి ఇన్ని మందులు ఉండవు. అన్ని జబ్బులకి ఒకటే ఒక మందు, రామబాణం లాంటి మందు. కనుక రామబాణం లాంటి మందు వేస్తే జబ్బులన్నీ మాయమైపోతాయి ఒక దెబ్బతోటే. ఉదాహరణకి మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కరెంటు తీగ మీద 10 పిట్టలు ఉన్నాయి అనుకోండి, రాయి వేసాం, ఏ పిట్టకి తగలలేదనుకోండి, మన గురి సరిగ్గా లేదనుకో, అప్పుడు మిగిలిన పక్షులు ఎన్ని పక్షులు ఉంటాయి? ఈ 10 పక్షులు ఎగిరిపోతాయి, ఒక్కటి కూడా ఉండదు. కనుక మనం సరిగ్గా రాయేస్తే అన్ని జబ్బులు కూడా ఒక రాయికే ఎగిరిపోతాయి. మనకి ఇంగ్లీషు వైద్యానికి అలవాటు పడిన వాళ్ళు ఏమంటారంటే, నా థైరాయిడ్కి ఒక మందు, ఇంకొక దానికి ఇంకొక మందు, ఇంకొక దానికి ఇంకొక మందు, ఇంకొక దానికి ఇంకొక మందు, ఇట్లా 10 రకాల జబ్బులు ఉంటాయి. అందుకని పేషెంట్లు ఏం చేస్తారో తెలుసనండి, వాళ్ళు మాకు ఇన్ని జబ్బులు ఉన్నాయి అని చెప్పరు, చెబితే మళ్ళీ ఇంకొక మందు రాస్తారు. అందుకని వాళ్ళు ఎక్కువ బాధపడే కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్నే చెబుతారు. ఎక్కువ ఇంపార్టెంట్గా వాళ్ళకి తగ్గించుకోవాలి, ఇమీడియట్గా తగ్గాలి అనేటువంటి బాధ ఏదైతే ఉందో దానికే మందు అడుగుతారు. వాళ్ళకి పేషెంట్లు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ అయింది. కనుక ఇన్ హెల్త్ ఆఫ్ ది పేషెంట్ కాగ్నిజిబుల్ బై అవర్ సెన్సెస్. కనుక ఈ కాగ్నిజిబుల్ అంటే మనకి తెలుస్తూనే ఉంటుంది. మన యొక్క సెన్సెస్, మన యొక్క పంచేంద్రియ ప్రవృత్తులు అనేటువంటివి ఉంటాయి. పేషెంట్కి ఉంటాయి, డాక్టర్కి ఉంటాయి. ఆ పేషెంట్కి డాక్టర్కి ఉండేటువంటి పంచేంద్రియ ప్రవృత్తుల వల్ల మనకి ఈ జబ్బు తగ్గుతుందా లేదా, తగ్గిందా లేదా అనేటువంటిది ఎవరు చెప్పాలి? పేషెంటే చెప్పాలి. కనుక ఆ పేషెంట్కి తెలుస్తుంది, నాకు ఇది తగ్గింది, నిన్నటిదాకా ఆకలి లేదు, ఇవాళ మందు వేసుకున్న తెల్లారే ఆకలి పుట్టింది, అన్ని తినగలుగుతున్నాను, చక్కగా ఉంది, ఇంక ఇంతకంటే ఏం కావాలి అని పేషెంట్కి తెలుస్తుంది. అంటే కాగ్నిజిబుల్ బై సెన్సెస్, అంటే మన యొక్క పంచేంద్రియ ప్రవృత్తులకి తెలియకుండా ఏ జబ్బు కూడా ఉండదు. దాన్నే బ్రాకెట్లో ఏం చెప్పారంటే, హానిమన్ ద టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, అంటే వేదనల యొక్క సముదాయం అది. కనుక హ్యావ్ రివీల్డ్ ద డిసీజ్ టు ద కేర్ఫుల్లీ అబ్జర్వింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఫిజిషియన్స్. కనుక బాగా పరిశీలన చేసేటువంటి డాక్టర్కి తెలుస్తుంది, పేషెంట్కి తెలుస్తుంది. వీళ్ళిద్దరికి తెలియకుండా జబ్బు అనేటువంటిది మూడో కంటోడికి తెలియదు. అది ఉదాహరణకు పేషెంట్ తలనొప్పి అన్నాడు అనుకోండి, తలనొప్పి అనేటువంటిది ఆ పేషెంట్కి తెలుస్తుందా లేకపోతే ఇంకెవరికి తెలియదు? అంటే ఎవరి నొప్పి వాడికే తెలుస్తుంది. భగవంతుడు అట్లా పెట్టాడు మనకి. కనుక ఫుల్లీ యాజ్ వాజ్ రిక్విజిట్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ హిమ్ టు క్యూర్ ఇట్. కనుక ఈ జబ్బుని మనం నయం చేయాలి అంటే
ఎనేబుల్ హిమ్ టు క్యూర్ ఇట్. అంటే డాక్టర్కి నయం చేయటానికి కావలసినటువంటి నైపుణ్యం అనేటువంటిది దీని వలన వస్తుంది. అంటే జబ్బు అనేటువంటిది మూడు స్థితుల్లో ఉంటుంది. ఒక స్థితి ఏమో ప్రాణమయ శక్తి, ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రాణమయ శక్తి, తర్వాత ఇంకొక ప్రాణమయ కోశములో స్థాయిలో ఉన్నటువంటి ఇంకొక చిన్న వ్యాధి వల్ల మనకి జబ్బు చేస్తుంది. ఆ జబ్బు చేస్తుందని ఎలా తెలుస్తుందంటే టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ వల్ల తెలుస్తుంది. అప్పుడు మళ్ళా మనకి డాక్టర్ గారు మందు వేయాలంటే మళ్ళా ఈ మందు కూడా ఇంకొక ప్రాణశక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. కనుక మూడు ప్రాణశక్తులే, మూడు కూడా శక్తిమయమైనటువంటి లోకాలలో జరిగేటువంటి ప్రాసెస్లు తప్ప భౌతిక శరీరంలో జరిగేటువంటి ఈ మార్పులు ఏమీ కూడా కావు. అది కనుక ఇది దీనికి ఈ సూత్రానికి ఉన్నటువంటిది. మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం. చేతనా స్వరూపమున ప్రాణ చైతన్యము గజిబిజి అయిన సందర్భమున చేతనా స్వరూపమైనటువంటి ప్రాణశక్తి, చేతన అంటే చైతన్యవంతం కలుగజేసేటువంటి శక్తి ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని చేతనా స్వభావం అంటారు. కనుక ఈ చేతనా స్వరూపమున ప్రాణ చైతన్యము గజిబిజి అయిన సందర్భమున చేతనావంతమైన దుష్ట శక్తి చేతనే ప్రభావితం ఒకటి సాధ్యము. కనుక అది కూడా చేతనా స్వరూపంలోనే ఆ స్థాయిలోనే ఉండాలి. ఆ స్థాయిలో ఉంటేనే జబ్బుని కలుగజేయగలుగుతుంది. దాని నివారణ కూడా మందులోని చేతనా శక్తిని ప్రయోగించినప్పుడు నివారణ కూడా ఎట్లా ప్రయోగించాలి? మందులోని చైతన్యవంతమైనటువంటి శక్తిని ప్రయోగిస్తేనే సాధ్యం అవుతుంది. విశ్వవ్యాప్తమైన రసాయనిక పరిణామమే ప్రాణము. ప్రాణం అంటే విశ్వవ్యాప్తమైనటువంటి రసాయనిక పరిణామమే ప్రాణము. అదే రూపమున పనిచేయు పరిణామము చెదరగొట్టుటకు కానీ చక్కపరుచుటకు కానీ సామర్థ్యం కలిగి ఉన్నది. కనుక మనం ఇచ్చేటువంటి మందుల్లో కూడా ప్రాణమే ఉంటుంది, ప్రాణశక్తియే ఉంటుంది. మందుల్లో కూడా ప్రాణశక్తి మొన్న మనం చూసాం. ఉప్పు యొక్క ప్రాణశక్తి ఎలా ఉంటుందో చూసాం. ఉప్పు యొక్క లక్షణాలు సామాన్యంగా ఉప్పును తింటే ఏమవుతుంది? రుచి అనేటువంటిది వస్తుంది. రుచి తప్ప ఇంకేం ఉండదు. మనకి కూరల్లో చక్కగా అది ఆ రుచి అనేటువంటిది ఉంటుంది. అలాగే మీకు అనేక రకాలైనటువంటి వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు ఏవి చేసుకున్నా సరే చక్కగా వండుకోవచ్చు, తినవచ్చు, చక్కగా మనం రుచిని ఆస్వాదించవచ్చు. అలాగే చైతన్యమైనటువంటి ప్రాణశక్తి ఈ లెవెల్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఆ చైతన్యవంతమైన ప్రాణశక్తిని ప్రభావితం చేయటానికి కానీ మరలా ఆ ప్రభావితమైనటువంటి దుష్టశక్తి ఏదైతే ఉందో ఆ దుష్టశక్తిని తిరిగి రద్దుపరచి మరలా ఆరోగ్యాన్ని చేకూర్చగలిగినటువంటిది కూడా ప్రాణశక్తి అయినటువంటి పదార్థమే. కనుక మూడు ప్రాణశక్తులే. మన యొక్క ప్రాణం కూడా ప్రాణశక్తి, ఆ పైన దానికి వ్యాధిని కలుగజేసేటువంటి పదార్థము కూడా ప్రాణశక్తియే. మరలా దాన్ని నయం చేసేటువంటి శక్తి కూడా ఔషధముల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి. కనుక ఆరోగ్యము చైతన్యం యొక్క విన్యాసమే కానీ భౌతిక పదార్థము కాదు. ఆరోగ్యం అనేటువంటిది మన యొక్క చైతన్యం యొక్క విన్యాసమే కానీ భౌతిక పదార్థము కాదు. అది చెదరటు కూడా చైతన్య వికారము కానీ భౌతిక పదార్థం వలన కాదు. కనుక ఆరోగ్యం అనేటువంటిది చెదరటం, గజిబిజి అవ్వటం కూడా చైతన్యవంతమైన పదార్థం వలనే సాధ్యం అవుతుంది. కనుక అది చెదరట కూడా చైతన్య వికారము కానీ భౌతికము కాదు. దానిని చెదరగొట్టు వ్యాధి కూడా చైతన్య కక్షలోనే ఉండునే గాని భౌతిక పదార్థముగా ఉండదు. దానిని మరలా చక్కబరుష ఔషధము కూడా, అంటే చైతన్యవంతమైనటువంటి పదార్థము వ్యాధిగ్రస్తమైంది. వ్యాధిగ్రస్తమైనటువంటి పదార్థాన్ని మరలా చక్కబరిచేటువంటి ఔషధం కూడా, అది కూడా చైతన్య మందుల్లో ఉన్నటువంటి ఔషధ శక్తియే. శక్తి అనగా ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్, మనం గుర్తుపెట్టుకోవాలి. శక్తి అనగా ఔషధం వేరు, ఔషధ శక్తి వేరు.
కనుక ఔషధ శక్తియే, కానీ ఔషధ పదార్థము కాదు. అది కనుక అయస్కాంతం అనగా ఇనుప ముక్కలో మేల్కంచిన అయస్కాంత శక్తియే గాని అయస్కాంత ముక్క కాదు. అయస్కాంతము ఇనుప ముక్కగా మారిపోవుట వంటిది. ఆరోగ్యము నుండి అనారోగ్యము పుట్టుట. ఆరోగ్యం నుంచి అనారోగ్యం పుట్టుట ఎలా ఉంటుందంటే అయస్కాంతం నుండి ఇనుప ముక్కగా మారిపోవటం. అయస్కాంతం ఇనుప ముక్కగా మారుటయే శక్తి పరిణామమే గాని ద్రవ్య పరిణామం కాదు. అయస్కాంతం అనేటువంటిది మరలా ఇనుప ముక్కగా మారటం అనేటువంటి శక్తి పరిణామం. శక్తి మారుతుంటది. అది ఆ ఇనుప మొక్కను మరలా అయస్కాంతముగా మేల్కొల్పుట కూడా అయస్కాంత శక్తి వలననే సాధ్యము. ద్రవ్యంతో ఏం రుద్దినా, ఇనుప మొక్కతో ఎంత రుద్దినా అయస్కాంతం కాదు. కనుక మరలా అయస్కాంతంగా మార్చాలి అంటే తిరిగి మరలా ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక అయస్కాంతం యొక్క సాన్నిధ్యంతో దాన్ని అయస్కాంతంగా మార్చాల్సి ఉంటుంది. కనుక ఇనుప ముక్క అయస్కాంతంగా మారినా, అయస్కాంతం ఇనుప ముక్కగా మారినా రెండు శక్తి యొక్క పరిణామాలే కానీ ద్రవ్య పరిణామం ఏమి కూడా లేదు. అది అయస్కాంతమును గూర్చి వ్రాసిన శాస్త్ర గ్రంథములతో ఇనుప మొక్కను రుద్దినను లాభం లేదు. అయస్కాంతం మ్యాగ్నెటిజం అనే బుక్ ఒకటి ఉన్నది అనుకోండి, దాన్ని మ్యాగ్నెట్తో ఇనుప మొక్కతో ఎంత రుద్దినా అయస్కాంతం కాదు. అది అట్లే వ్యాధిని ఔషధమందలి శక్తిని నివారించే మార్గం ఉపయోగింపవలనే కానీ ఔషధ పదార్థంతో కాదు. కనుక మనం వ్యాధులను తగ్గించాలి అంటే మనకు కావలసినటువంటిది ఔషధం యొక్క గుణాలని ప్రయోగించాల్సి ఉంటుంది తప్పితే ఔషధంతో కాదు. అది అయిపోయిందా టైం? సరే, ఈ సూత్రం కూడా అయిపోయింది కరెక్ట్గా. మనం లెకసిస్ అనేటువంటి పాముల గురించి చెప్పుకుంటున్నాం. ఆ పాము యొక్క విషాన్ని కూడా మన వాళ్ళు మందుగా తయారు చేశారు. దీన్ని ఆఫ్రికన్ బుష్ మాస్టర్ అంటారు. ఆఫ్రికాలో దేశంలో ఉండేటువంటి బుష్ మాస్టర్ అంటే పొదల్లో ఉండేటువంటి పాము. ద కీనోట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లెకసిస్ పేషెంట్ ఈజ్ ఈవిల్ నేచర్. వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, అంటే వాడని ఎందుకు అంటున్నానంటే వీడు మనిషి కింద నేను లెక్క వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకి మందులు తయారు చేసినప్పుడు ఆ మందులు మనుషుల మీద ప్రయోగిస్తారు. ఆ లెకసిస్ అనేటువంటిది ప్రయోగించినప్పుడు వాడికి దుష్ట స్వభావం అనేటువంటిది వస్తుంది. కనుక దుష్ట స్వభావం కలిగినటువంటి మందు ఈ లెకసిస్ అనేటువంటిది దుష్టు స్వభావం. దుష్టులకు మందులు వేస్తే ఈ మందు కనుక వేస్తే మంచి వాళ్ళుగా మారిపోతారు. అది కనుక దుష్టత్వం కలిగి ఉండుట అంటే దీంట్లో ఈ మందులో దుష్టత్వాన్ని కలిగి ఉంటారు. దేర్ మే బి వీక్ ఫెలోస్ హూ డూ బ్యాడ్ థింగ్స్. దుష్టత్వం వేరు, ఈవిల్ అంటే చెడు పనులు చేసేటువంటి వాళ్ళు వేరు. దుష్టత్వం వేరు. దుష్టత్వం అంటే వాళ్ళ నరనరాన దుష్టత్వం ఉంటుంది. ఈవిల్ అంటే వీళ్ళతోటి ప్రేరేపింపబడి తప్పులు చేసేటువంటి వాళ్ళు. అది హూ డూ బ్యాడ్ థింగ్స్. ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళని దుష్టులు అనరు. వాళ్ళ ఈవిల్ ఫెలోస్ వాళ్ళు. తర్వాత దుష్టులు అనేటువంటి వాళ్ళు వీళ్ళని ప్రేరేపణ చేస్తూ, అంటే సన్మార్గం వైపు కాకుండా దుర్మార్గం వైపుకి ప్రేరేపణ చేస్తూ ఉంటారు. చెయ్యకూడని పనులు చేసేవాళ్ళు 50% ఉంటారు. వారంతా దుష్టులు కారు. దీన్ని ఏమంటారు? దుర్బలులు. దుర్బల హృదయం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఈవిల్ ఫెలోస్ దుర్బలుల్ని ప్రోత్సహించి పనులు చేపిస్తుంటారు. వాళ్ళ పబ్బం గడుపుకుంటుంటారు. అది దేర్ ఆర్ వీక్ ఫెలోస్ హూ కమిటెడ్ థింగ్స్ దట్ ఆర్ ప్రొహిబిటెడ్. అంటే వీక్ ఫెలోస్ అలా కూడా వాళ్ళ చేత ప్రభావితం చేయబడి దుష్టులతో ప్రభావితం అయ్యి చెడు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు.
యూనివర్సిటీస్లో కాపీ చేసే స్టూడెంట్స్ వీక్ ఫెలోస్. యూనివర్సిటీలో కాపీ చేసేటువంటి విద్యార్థులు వీక్ ఫెలోస్. అంటే వాళ్ళు పాపం అంత దుర్మార్గులేం కాదు. యూనివర్సిటీలో తేడా ఏంటంటే, యూనివర్సిటీలో లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి కదా, చూసి వాళ్ళు పుస్తకాలు చించేవాళ్ళు ఈవిల్ ఫెలోస్. అంటే పుస్తకం ఇంకెవడికి పనికి రాకూడదు, తర్వాత ఇంకెవడు ఏ స్టూడెంట్ కూడా అది చదువుకోవటానికి వీల్లేదు. అంటే ఇంకొక స్టూడెంట్కి పనికి రాకుండా చెయ్యటమే. కనుక వీళ్ళు చేసేటువంటి పనులన్నీ అలాగా ఉంటాయి. మెనీ గుడ్ ఫెలోస్ ఇన్ ది వరల్డ్ ఆర్ వీక్ ఫెలోస్. చాలామంది మంచివాళ్ళు వీక్ ఫెలోస్. ద ఈవిల్ ఫెలోస్ ఇన్సిస్ట్ దెమ్ టు డూ. కనుక ఈవిల్ ఫెలోస్ ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు, తప్పుడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. సీన్లో దొరికేది ఎవరు? ఈవిల్ బ్యాడ్ ఫెలోస్. అంటే దుర్బలులే దొరుకుతారు. దొరికి పోలీస్ స్టేషన్లో అన్నీ కూడా ఆ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు పడాల్సిందే. వీళ్ళు మటుకు ఎక్కడా కనిపించరు. అది మంచి వాళ్ళలో దుర్బలులు ఎక్కువగా ఉంటారు. లేదా ఏదో ఒక చిత్రమైన కారణం వల్ల ఏదో ఒక మార్గాన్ని సజెస్ట్ చేస్తే అనుకోకుండా ఆచరించే వాళ్ళు 90% ఉంటారు. అంటే వీళ్ళు స్వతహాగా మంచి వాళ్ళే, కానీ ఈ ఈవిల్ ఫెలోస్ వలన వాళ్ళు ఈ దుష్టత్వం అనేటువంటిది వాళ్ళకు అంటుకుంటది అనమాట. కనుక దోస్ హూ ఇనిషియేటెడ్ టు డూ ఈవిల్ థింగ్స్ ఆర్ ఈవిల్ ఫెలోస్. కనుక దోస్ హూ కమిట్ ఈవిల్ ఆర్ వీక్ ఫెలోస్. ఎవరైతే కమిట్ అంటే దుష్ట పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దుష్టులు. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే వాళ్ళు వీక్ ఫెలోస్. పబ్లిక్ ప్రాపర్టీ, బస్సులను అద్దాలు పగలగొట్టడాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి, రకరకాల కార్యక్రమాలన్నీ కూడా. ఇవన్నీ కూడా వీక్ ఫెలోస్. అంటే ఒక పొలిటికల్ లీడర్ కనుక ఒక ఎజిటేషన్ తీసుకుంటే వాడు ఎక్కడో కూర్చొని చెబుతాడు, అరే మీ బస్సులు ఒక 20-30 పగలు కొట్టండి, అప్పుడు కానీ నా తడాకా తెలియదు అంటాడు. అది మీకు పగలు కొట్టేది వాళ్ళు, కేసులు వాళ్ళ మీద ఉంటాయి, వీళ్ళేమో ఎక్కడో తప్పించుకు తిరుగుతుంటారు. అది కనుక ఈవిల్ ఫెలోస్ దట్ టెంప్ట్స్ టు గుడ్ నేచర్డ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ టు ఈవిల్. కనుక వీళ్ళు ఈవిల్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో టెంప్ట్ చేస్తారనమాట, వీళ్ళని దుర్మార్గం వైపుకి, దుర్మార్గ పనులు చేసే వైపుగా వీళ్ళని ప్రవోక్ చేస్తారు. అది ఈవిల్ ఫెలో ఈజ్ నాట్ డిటెక్టెడ్ బై ఎనీవన్. కనుక ఈవిల్ ఫెలో అనేటువంటి వాడు ఎక్కడ కూడా దొరకడు, కనిపించడు, దొరకడు. అది కనుక ఆల్దో ది ఈవిల్ ఫెలో ఎస్కేప్స్. కనుక ఏమైనా సరే ఈ ఈవిల్ ఫెలో అనేటువంటి వాడు తప్పించుకుంటాడు. అపరాధమునకు కారణమైన వాడు పట్టుబడ్డం, చేయించిన వాడు దొరకడు. అది కనుక కెంట్ కాల్ ఇట్ ఏ స్నేక్ ఇన్ మ్యాన్. కనుక కెంట్ అనేటువంటి ఆయన ఇది మనిషిలో ఉన్నటువంటి పాముని సూచిస్తుంది అన్నాడు. హూ అటెంప్ట్స్ గుడ్ ఫెలోస్ ఇంటూ ఈవిల్ ఫెలోస్. కనుక హూ టెంప్ట్స్, కనుక ఎవరైతే మంచి వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళని లెక్కసిస్ తెలియజేస్తుంది. ఇట్ రిప్రజెంట్ ఈ స్నేక్ ఇన్ మ్యాన్. ఇది మనిషిలో ఒక పాముని అనేటువంటి దాన్ని సూచిస్తుంది. ఈవిల్ ఇన్ ది మ్యాన్ కనుక మనిషిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని సూచిస్తుంది. హూ టెంప్ట్స్ అదర్స్ టు కమిట్. కనుక వాడు యువతల వాళ్ళని, మంచి వాళ్ళని చెడు వాళ్ళగా తయారు చేసేటువంటి లక్షణం ఉంటుంది వీడికి అనమాట. ఇట్ వర్క్స్ యాజ్ యాంటీ పాయిజన్. కనుక ఇది యాంటీ పాయిజన్గా పనిచేస్తుంది, అంటే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇట్ కన్వర్ట్స్ క్రిమినల్స్ ఇంటూ గుడ్. ఇది
క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మార్గులుగా తీర్చిదిద్దుతుంది అనమాట. ఇంకొక మన భాషలో చెప్పాలంటే ఇది క్రిమినల్స్ని సన్మార్గులుగా, మంచి వాళ్ళుగా మారుస్తుంది. ఇట్లాంటి మందులు కొన్ని ఉన్నాయి. లెకసిస్ ఒకటి, స్ట్రెమోనియం ఒకటి, కోనియం ఒకటి, ట్యూబర్క్యులినం ఒకటి, అగారికస్ ఒకటి, కెలాడియం ఒకటి, బ్యూఫో ఒకటి, ఎనకార్డియం. ఈ మందులన్నీ కూడా ఈ దుర్మార్గుల్ని సన్మార్గులుగా తయారు చేసేటువంటి మందులు కనుక దీస్ ఆర్ ది డ్రగ్స్ దట్ డీల్స్ విత్ క్రిమినల్స్. కనుక ఇవన్నీ కూడా క్రిమినల్స్ తోటి ముడిపెట్టుకున్నటువంటి మందులు. క్రిమినల్స్ కనుక ఈ మందులు వేస్తే మంచివారుగా తయారవుతారు. తర్వాత ఇక్కడ కంపారిటివ్ స్టడీ డ్రోసిరా గురించి చెప్తున్నారు మాస్టారు. ఈ డ్రగ్ విచ్ మేక్ ఏ ఫెలో టు డూ సంథింగ్ వైలెన్స్ వితౌట్ థింకింగ్, అంటే ఏ ఆలోచన లేకుండా వాడికి ఏది తోస్తే అది చేపిస్తాడు అన్నమాట. అది హిట్లర్ సడన్లీ కేమ్ యాన్ ఐడియా అండ్ హీ ఎగ్జిక్యూట్స్ ఇట్. అంటే వాడు రాజు కదా, సడన్లీ కేమ్ యాన్ ఐడియా, ఏదో ఒక ఐడియా వస్తుంది, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు అనుకుంటాడు, వాడికి అదే గొడవ. కనుక హీ ఎగ్జిక్యూట్స్ ఇట్, వెంటనే దాన్ని అమలు పరుస్తాడు. ఇట్ ఇమీడియట్లీ రాంగ్లీ ఇన్స్పైర్డ్, అది రాంగ్గా, తప్పుగా, అంటే ఆలోచన ఏమీ ఉండదు. పద్ధతి మంత్రి వర్గంతో కూర్చొని మాట్లాడటం అదంటూ ఏమీ ఉండదు. అది వాడికి ఏది బుర్రలోకి వస్తే అది ఎగ్జిక్యూట్ చేసేస్తాడు. హీ డిడ్ నాట్ నో దట్ వాట్ హీ వాజ్ డూయింగ్ ఫర్ సమ్ మూమెంట్, వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాన్ ఇంపల్స్ హూ మేక్ హిమ్ టు డూ రాంగ్ థింగ్స్, కనుక వాడికి అసంకల్పితమైనటువంటి చర్యలు వస్తాయి అన్నమాట, ఏదో ఒక తప్పుడు పని చేయటానికి వస్తాయి. అది డ్రోసిరా, హిట్లర్ మందు. నెక్స్ట్ కెనాబిస్ సెటైవా అండ్ కెనాబిస్ ఇండికా. ఈ రెండు మందులు ఎట్లా ఉంటాయి? హార్ట్లెస్, అసలు హృదయం అంటూ ఉండదు. కంటిన్యూవల్లీ మ్యారీడ్స్ అండ్ చేంజెస్ లేడీస్, అంటే మనకి చాలామంది చూస్తూ ఉంటాం, మనకి పేపర్స్లో కానీ, టీవీల్లో కానీ, రేడియోలో కానీ చూస్తూ ఉంటాం. కంటిన్యూస్లీ మ్యారేజ్ అంటే నిత్య పెళ్లి కొడుకులు అనమాట. అంటే ఆ నిత్య పెళ్లి కొడుకు కనుక ఈ మందు వేస్తే మరలా వాడు ఇక పెళ్లి చేసుకోడు, అదే లాస్ట్ పెళ్లి అవుతుంది. హూ ఆర్ బ్లడ్ సక్కర్స్, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే రక్తం తాగేటువంటి వాళ్ళు. దట్ హూ టేస్ట్స్ బ్లడ్, వాళ్ళకి రక్తం అనేటువంటిది చాలా హాయిగా ఉంటుంది అన్నమాట. రక్తం తాగటం అనేటువంటిది హాయిగా ఉంటుంది. అండ్ వాంట్స్ బ్లడ్ ఫర్ దేర్ టేస్ట్, కనుక వాళ్ళ యొక్క రుచిని సాటిస్ఫై చేసుకోవడం కోసం వాడికి రక్తం కావాలి. అంటే మనిషిని చంపి రక్తం తాగటం చేసేటువంటి వాళ్ళంతా కూడా మ్యాన్ ఈటర్స్. ఇది ఈ కెనాబిస్ సెటైవా అండ్ కెనాబిస్ ఇండికా దీంట్లో దొరుకుతుంది. అంటే కెనాబిస్ అంటే మనకి బొంగ అంటారు చూడండి, గంజాయి, అది దాని లక్షణం ఇది. తర్వాత లెకసిస్ గివ్స్ ఏ క్రైమ్ నేచర్, కనుక ఈ క్రైమ్ నేచర్ అనేటువంటిది లెక్సిస్లో ఉంటుంది. వెరీ రేర్లీ వీ ఫైండ్ లెక్సిస్ కాన్స్టిట్యూషనల్ పేషెంట్స్, చాలా తరచుగా మనకి లెక్సిస్ అనేటువంటి వాళ్ళ శరీర తత్వం, మానసిక తత్వం కలిసి ఉన్నటువంటి వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. దోస్ హూ నీడ్ 50 M ఆర్ CM, 50 M CM లెవెల్లో మనకి దొరికారంటే అది ఎక్కడో ఒకళ్ళ కానీ దొరకరు. అని అపరాధ బుద్ధి గల వారి స్వభావంపై పనిచేయు మందు. వెన్ టేకెన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్ హై పొటెన్సీస్ ఇట్ ఎఫెక్ట్స్ ది హోల్ లైఫ్, కనుక వాడికి జీవితాంతం ఒక డోసు వేస్తే, ఆ 50 M కానీ CM కానీ వేస్తే జీవితాంతం పనిచేస్తూనే ఉంటుంది.
చాలా కాలం వాడినచో యావజ్జీవము దేహమునందు ప్రభావము చూపును. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డ్రగ్స్ దట్ నో వన్ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇన్ టేకింగ్ ఇట్. కనుక ఈ మందు ఎలాంటిదంటే పొరపాటున కానీ కొంతమంది లెక్సిస్ రోజు వేసేవాళ్ళు ఉన్నారు, లెక్సిస్ సంగతి తెలియక వేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి తెలుసో లేదో మీకు, లెక్సిస్ ఒకసారి ఒక డోసు వేసిన తర్వాత అది పనిచేస్తూ ఉంటే ఇంకొక మందు వేస్తే దాని కోపం. కనుక లెక్సిస్ అనేటువంటిది రిపిటేషన్ ఒప్పుకోదు. అది కనుక తెలియక వేస్తూ ఉంటారు. రోజు ఒక డోసు వేసేవాళ్ళు ఉన్నారు, మిగిలిన మందులు వేసుకోవచ్చు, ఇది వేయకూడదు. కనుక గెట్ రిడ్ ఆఫ్ ఇన్ టేకింగ్. కనుక శరీరం బూడిద అయిపోవాల్సిందే కానీ ఇంకొక రకంగా పోదు. శరీరం కాలిస్తే పోవాల్సిందే కానీ ఇంకొక రకంగా. అదే లెక్సిస్ పెద్ద పాము, అది మనిషి కన్నా బరువు ఉంటుంది. అది ఒక విలేజ్లో కానీ ఒక గ్రామం తగలబడుతుంటే కానీ ఈవిల్స్ ఏం చేస్తారంటే టెలిఫోన్స్ వైర్ కట్ చేస్తారు. మనకెవరికి రావు ఆ ఆలోచనలు. మనం తగలబడుతుంటే నీళ్లు పోద్దామా, అది పోద్దామా, ఇది పోద్దామా అని చూస్తుంటాం, వాళ్ళని ఎలా కాపాడదామని. వీళ్ళు అలా కాదు, టెలిఫోన్ వైర్స్ కట్ చేస్తారు. ఎందుకంటే పోలీసులకు తెలియదు, పోలీసులకు తెలిస్తే వస్తారు, అందుకని కాపాడతారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, టెలిఫోన్ వైర్స్ కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎవరు రారు, శుభ్రంగా దోసుకోవచ్చు. అది కనుక అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ఎట్లాంటి ఆలోచనలు రావు. మాకు ఇక్కడ మిర్చి యార్డు ఒకటి తగలబడింది ఒకసారి. ఆ మిర్చి యార్డు తగలబడినప్పుడు కొంతమంది ఎవరికి దొరికిన మిర్చి బస్తా వాళ్ళు తెచ్చేసుకున్నారు. మరి ఇట్లాగే ఉంటుంది అనమాట. ఈ లెక్సిస్ పేషెంట్లు ఇట్లాగే ఉంటారు. కనుక బీ కేర్ఫుల్ టు రిపీట్ ఇట్ ఇన్ క్రానిక్ కేసెస్. క్రానిక్ కేసెస్లో రిపీట్ అనేటువంటిది చేయకూడదు. ఇన్ అక్యూట్ డిసీజెస్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ కెన్. అవసరమైతే మరలా వేసుకోవచ్చు. వీ కెన్ నెవర్ క్యూర్ స్పాయిల్డ్ కేసెస్ ఆఫ్ లెక్సిస్. ఒకసారి లెక్సిస్తో కేసు పాడైతే దాన్ని బాగు చేయటం చాలా కష్టం. తర్వాత ఫిజికల్ సిమ్టమ్స్, భౌతికమైనటువంటి లక్షణాలు. భౌతిక శరీరం మీద ఏమేమి లక్షణాలు ఉంటాయి? అల్సరేషన్ ఆఫ్ వేరియస్ పార్ట్స్, కురుపులు, గొంతులో మాటికి నొప్పి, ఎర్రబడుట, తగ్గుట. అంటే ఎక్కువ తరచుగా గొంతు నొప్పులు, ఆ గొంతు నొప్పులు కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంటాయి. తర్వాత లెక్సిస్ అల్సర్స్, వెరీ డీప్ అల్సర్స్. వీళ్ళ యొక్క కురుపులు ఎట్లా ఉంటాయి అంటే చాలా లోతుగా ఉంటాయి. స్కిన్ డీప్, బోన్ డీప్, మజిల్ డీప్, మొత్తం బోన్ దాకా వ్యాపించి ఉంటాయి ఆ కురుపులు. బ్లాకిష్, నలుపు రంగులో ఉంటాయి. ఊజెస్ బ్లాకిష్ లిక్విడ్, అంటే నల్లటి రక్తం అనేటువంటిది దాంట్లో నుంచి వస్తూ ఉంటుంది. మంత్స్ అండ్ ఇయర్స్ టుగెదర్, ఎన్ని రోజులకి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వస్తుంది. ఆ పుండు మానదు, ఎన్నాళ్ళుండ. మా గ్రామంలో ఒక ఆయన ఉండేవాడు, ఒక కురుపు ఉండేది, అది సంవత్సరాల తరబడి, ఆయన జీవితాంతం ఉంది ఆ కురుపు. ఇంకా లెక్సిస్ యొక్క కురుపులు అట్లా ఉంటాయి, అంటే సంవత్సరాల తరబడి తగ్గనటువంటి కురుపులు. ఆ నొప్పికి అలవాటు పడిపోయాడు ఆయన. అలాగా ఆ బాధతోటి తిరగటం అలవాటు అయిపోయాడు. కనుక ఈ లెక్సిస్ యొక్క కురుపులు అట్లా ఉంటాయి. మనకి కూడా ఈ మధ్య చాలా కేసులు వచ్చినాయి, ఈ లెక్సిస్కి సంబంధించినటువంటి కేసులు వచ్చినాయి. ఈ కురుపులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి షుగర్ కేసెస్లో కూడా కురుపు వస్తుంటుంది, కింద వస్తుంటుంది, కాలు కింద కానీ బొట్టన వేలు కింద కానీ వస్తుంటుంది. ఆయనకు ఒకసారి ఒక వేలు తీసేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన కురుపు మానటంలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు. వస్తే అది కాస్త బూడిపోయింది. అంటే లెక్సిస్ యొక్క మహత్యం అట్లాంటిది అనమాట. అది
కనుక ర్యాంక్ డ్రగ్ ఇన్ లెప్రసీ, గ్యాంగ్రీన్, కార్బన్ కిల్స్. అంటే ర్యాంక్ డ్రగ్, లెప్రసీ అంటే కుష్టు వ్యాధి, గ్యాంగ్రీన్ అంటే యమదంష్ట్రిక, అంటే భయంకరమైనటువంటి పుండ్లు పడతాయి షుగర్ పేషెంట్స్లో. ఆ పుండ్లు పడ్డప్పుడే ఇట్లాంటి కండిషన్స్ అన్నీ కూడా వస్తాయి. కార్బన్ కిల్స్ అంటే రాచకొరుకులు, క్యాన్సర్ ఆఫ్ వేరియస్ పార్ట్స్, రకరకాలైనటువంటి క్యాన్సర్స్, క్యాన్సర్ వ్యాధిగా పరిణమించినట్టు కురుపులు, అల్సర్స్ దట్ రెఫ్యూజెస్ టు హీల్, అది దీని లక్షణం. కురుపులు అనేటువంటివి నయం అవ్వటానికి ఒప్పుకోవు, అంటే నయం కానటువంటి కురుపులు అన్నమాట. నివారణకు లొంగని పెద్ద పెద్ద కురుపులు. ఈ నివారణకు లొంగని పెద్ద పెద్ద కురుపుల్లో ఆరం మెట్టు ఒకటి, ఆరం మూరు ఒకటి, ఆరం ఆర్సెనికం ఒకటి, క్యాలీ బైక్రోమికం ఒకటి, యాసిడ్ నైట్రిక్ ఒకటి, టారెంటులా ఒకటి, యాంబ్రా రెలిజియోజా ఒకటి, సిఫిలినం ఒకటి, మెర్క్సాల్ ఒకటి, లైకోపోడియం ఒకటి. ఈ మందులన్నీ కూడా ఈ నివారణకు లొంగని కురుపుల మీద పనిచేసేటువంటి మందులు. వీటిల్లో ఏ మందు లక్షణాలు ఉన్నాయో ఆ మందును చూసి వేసుకుంటే వెంటనే పోతాయి. సమ్టైమ్స్ దే మే బి కాజ్డ్ డ్యూ టు ఇంజరీ. ఒక్కొక్కసారి ఏదన్నా చిన్న గాయం అయితే, అంటే దెబ్బలు తగిలినప్పుడు గాయాలు అవుతాయి కదా, యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఇట్లాంటి గాయాలు అయినప్పుడు ఒక్కొక్కసారి కురుపులు ఏర్పడతాయి. ఆ కురుపులు మానవు. అది కనుక దెబ్బ తగిలి పుండై ఆ పుండు లెక్సిస్కి దారి తీయవచ్చును. లెక్సిస్కి దారి తీయవచ్చు అంటే లెక్సిస్ లక్షణాలు ఏమిటి? కూర్పు అనేటువంటిది మానదు, తగ్గదు, మానదు, ఎన్నాళ్ళు ఉన్న అలాగే ఉంటుంది. పంచవర్ష ప్రణాళికలు అనమాట. 5 సంవత్సరాల ప్రణాళిక అనమాట. మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక, ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ ఉంటాయి ఆ కురుపులు. తర్వాత గ్లాండ్స్ మే బి ఎఫెక్టెడ్. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ గ్లాండ్స్ అంటే గ్రంథులు అన్నీ కూడా వాస్తాయి. ఎన్లార్జ్మెంట్స్ పెద్ద పెద్దగా అవుతాయి. పెయిన్ఫుల్ గ్లాండ్స్, గ్రంథులన్నీ కూడా మనకి లింఫ్ గ్లాండ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ బికమింగ్ అల్సర్స్, కనుక అవే మళ్ళా కురుపులు అవుతుంటాయి. తర్వాత హార్ట్ డిసీజెస్ దట్ ఆర్ నాట్ కంజెనైటల్, అంటే పుట్టుకతోటి రాకుండా ఉండేటువంటి హార్ట్ డిసీజ్, అంటే ఇప్పుడు వచ్చినటువంటి గుండె జబ్బులు. గ్రేట్ పాల్పిటేషన్, బాగా గుండె దడ టక 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 కొట్టుకుంటుంది అనమాట. విపరీతమైన గుండె దడ. లీస్ట్ మూమెంట్ కాజెస్ గ్రేట్ టార్చర్. చిన్న అడుగు తీసి అడుగు వేస్తే చాలా భరింపరానటువంటి, భరింప శక్యముగా అన్నటువంటి ఆలసట, ఆయాసం వస్తుంది. తర్వాత థ్రోట్ ట్రబుల్స్. థ్రోట్ అంటే గొంతుకు సంబంధించినటువంటి బాధలు, క్యాన్సర్, డిప్తీరియా, తర్వాత అట్లాంటి వాటిల్లో కూడా లైఫ్ని కాపాడుతుంది. మోర్ ఆఫెన్ ఇండికేటెడ్ డ్రగ్స్, ఈ ఎపిస్ ఒకటి, లెక్సిస్ ఒకటి. తర్వాత ఓవేరియన్ ట్రబుల్స్, గర్భకోశ వ్యాధులు, సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ ఇన్ ఓవరీస్, ఈ ఓవరీస్లో అంటే అండాశయాల్లో వచ్చేటువంటి నొప్పులు, బాధలు. తర్వాత ఈ అండాశయాలకి ఒక కేసు చెప్తాను నేను, తర్వాత చెప్తాను. హెడేక్స్, పార్శ్వపు నొప్పులు, అంటే ఒకవైపు అంటే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి పార్శ్వపు నొప్పులు. హెడేక్స్ విత్, అంటే హోమియోపతి మందులు తప్ప ఇంగ్లీష్ వైద్యంలో ఈ పార్శ్వపు నొప్పులకి మందులు లేవు. వాళ్ళు అంటారు మైగ్రేన్ హెడేక్ అని చెప్పారండి. అంటే మైగ్రేన్ హెడేక్ అంటే ఎవరికి నయం చేయటం చేత కాదని అర్థం, భాష అది. కనుక హెడేక్స్ విత్ హైపర్ టెన్షన్, ఈ హెడేక్స్ అనేటువంటివి బీపీతో కూడి ఉంటాయి అన్నమాట. సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు ఫేషియల్ పెరాలసిస్ ఆర్ బ్రెయిన్ పెరాలసిస్. ఒక్కొక్కసారి వాటి వలన పక్షవాతం అనేటువంటిది కూడా రావచ్చు. ఇన్సేనిటీ ఆఫ్ ఏ క్రిమినల్ టైప్, అపరాధ భావనతో కూడినటువంటి ఉన్మాదం. ఉన్మాదం అంటే పిచ్చి. ది ఫెలో ఈజ్ హ్యావింగ్ ఐడియాస్ టు మర్డర్ సర్టన్ పీపుల్. వాడికి కొంతమందిని
చంపుదామని అనుకుంటాడు, సరదాగా అనుకుంటాడు వాడు. అది కనుక ఈ ట్రైస్ సమ్ టైమ్స్, ఒక్కొక్కసారి నిజంగానే చేస్తాడు కూడా. టైఫాయిడ్, జైమోటిక్ ఫీవర్స్ లైక్ ఆర్సెనికాల్. జైమోటిక్ అంటే విష జ్వరాల్లో పనిచేస్తుంది. మోస్ట్ డేంజరస్ అండ్ కాంప్లికేటెడ్ లైక్ ఆర్నికా అండ్ బ్యాప్టీషియా. ఆర్నికాను బ్యాప్టీషియా లాగానే బాగా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి టైఫాయిడ్ ఫీవర్స్. లెక్సిస్ టైఫాయిడ్ కెన్ కిల్ ఏ పేషెంట్. కనుక లెక్సిస్ టైఫాయిడ్ పేషెంట్ ఒక్కొక్కసారి పేషెంట్ని అజాగ్రత్తగా ఉంటే చంపివేయగలదు. నాన్ డేంజరస్, బ్రయోనియా పేషెంట్లు డేంజర్ లేకుండా ఉంటారు. కనుక తర్వాత పెరాలసిస్ డ్యూ టు హైపర్ టెన్షన్. ఒక్కొక్కసారి పక్షవాతం అనేటువంటిది హైపర్ టెన్షన్ వలన, బీపీ వలన వస్తుంది. మేబీ ఏ హార్ట్, మేబీ ఏ థ్రోట్, హ్యాండ్ అండ్ లెగ్ ఆర్ ఫేస్, ఏవైనా సరే పక్షవాతానికి గురి కావచ్చు. తర్వాత న్యూమోనియా. న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము. తర్వాత బాలింత జ్వరం, ఈ బాలింత జ్వరంలో కూడా పనిచేస్తుంది. తర్వాత ఫిస్టులా ఆఫ్ ది యానస్, పస్ ఊజింగ్. యానస్లో వచ్చేటువంటి ఫిస్టులా అంటే, ఫిస్టులా అంటే మనకి ఒక చిన్న కురుపులాగా వచ్చి, ఆ కురుపు వచ్చే దానితో చీము వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ చీము అనేటువంటిది దరి తెంపు లేదు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలాగా వస్తూ ఉంటుంది. ఏ మందులకి ఆపరేషన్స్ చేయిస్తుంటారు, మళ్ళీ ఒక చిన్న గడ్డ కట్టి మరలా అది పగిలి మరలా చీము వస్తూ ఉంటుంది. కొంతమందికి గొడవ పడలేక ఎన్నిసార్లు డాక్టర్ల దగ్గర తిరుగుతామని చెప్పేసి 4-5 సార్లు ఆపరేషన్స్ చేయించి ఆ తర్వాత ఏం చేస్తారంటే, దీన్ని ఏమంటారు, పెద్దవాళ్ళకి వేస్తారు చూడు డ్రెస్ లాంటిది, డైపర్స్ వేస్తుంటారు. ఇంకా డైపర్స్ వేసుకొని తిరుగుతుంటారు పెద్దవాళ్ళు కూడా. అది కనుక తర్వాత పైల్స్ అండ్ హెమరాయిడ్స్, మొలలు, రక్తపు మొలలు, ఇవన్నీ రక్తం గారేటువంటి మొలలు, ఇవన్నీ అంటే లెక్సిస్ యొక్క దుష్టత్వం లక్షణాలు ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. తర్వాత మెన్స్ట్రల్ డిసీజెస్, రకరకాలైనటువంటి బహిష్టుకు సంబంధించినటువంటి వ్యాధులు. తర్వాత ఐ ట్రబుల్స్, క్యాటరాక్ట్ శుభ్రంగా తగ్గుతుంది లెక్సిస్కి. డెఫ్నెస్ ఇన్ క్రిమినల్స్, క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళల్లో చెవుడికి కూడా పనిచేస్తుంది. జాండీస్, జాండీస్లో కూడా అత్యద్భుతమైనటువంటి మందు. గుండె నీరసం, పుట్టుక చేతనే బట్ నాట్ ఇన్ డిఫార్మిటీ. ఫ్రీక్వెంట్లీ ఈ ఫెయింటింగ్ టైప్ ఆఫ్ స్పెల్స్, అంటే ఒక్కొక్కసారి ఫెయింటింగ్, మూర్చిపోయినట్టుగా జబ్బులు వస్తుంటాయి. లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ వెన్ ఎవర్ హీ గెట్స్ స్ట్రైడ్. ఏదన్నా చిన్న పని చేస్తే అలసట వస్తే, అంటే నీరసం కలిగినా, దిమ్మ తిరిగినా, శోష వచ్చినట్లు, తమాషాగా ముఖం తిరిగినట్లు మళ్ళా తెలివి వస్తుంది అన్నమాట. తర్వాత ది పేషెంట్ ఈజ్ జనరల్లీ కోల్డ్. అంటే తర్వాత కాన్స్టిట్యూషన్, అంటే లెక్సిస్ యొక్క శరీర తత్వం ఎలా ఉంటుంది. ద పేషెంట్ ఈజ్ జనరల్లీ కోల్డ్, ల్యాక్ ఇన్ ది నార్మల్ హీట్. అంటే అంత చల్లగా ఉంటుంది అన్నమాట శరీరం, వేడి ఉండదు, ఉండవలసినటువంటి వేడి ఉండదు. కోల్డ్ పామ్స్ అండ్ సోల్స్, అరిచేతులు అరికాళ్ళు చల్లగా ఉంటాయి. కోల్డర్ దెన్ ది బాడీ, ఎంటైర్ బాడీ. తర్వాత హ్యాస్ టు ప్రొటెక్ట్ హిజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. కనుక వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే చల్లదనానికి ఆపోజిట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫుల్ క్లాతింగ్ అన్నమాట. చలిని భరించలేరు. హీ కెనాట్ ఎండ్యూర్ ది చిల్, చలిని భరించలేరు. హ్యాస్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ చిల్. కనుక ఆ చలి నుంచి తప్పించుకోవాలనేటువంటి లక్షణం ఉంటుంది. లైక్స్ టు కవర్ ఆల్వేస్, ఎప్పుడు కూడా కప్పుకొనే ఉంటారు. ది ఓల్డ్ లెక్సిస్ పేషెంట్స్ వాక్స్ ఇన్ స్ట్రీట్స్ ఆల్సో కవర్. కనుక భుజములు మీద, నెత్తి మీద శాలువలు కప్పుకొని తిరుగుతుంటారు అన్నమాట పగలు కూడా. అది కనుక
రెండవది ఆల్వేస్ యాంక్షస్, సమ్ టైమ్స్ దే మే డూ సమ్ హార్మ్. ఎవరో ఏదో హాని చేస్తారని ఆదుర్దాతోటి మనసు ఎప్పుడూ నిండి ఉంటుంది. ఎప్పుడు కూడా మనసు తనకెవరో ఏదో చేస్తారు అనేటువంటి భావనతో ఉంటుంది. ద ఫేస్ ఈజ్ యాంక్షస్, ముఖములో ఆదుర్ద కనిపిస్తుంది. తర్వాత లెక్సిస్, హీ ఈజ్ కంటిన్యూవల్లీ రిమార్కింగ్ అబౌట్ సంబడి ఇన్ హిస్ అబ్సెన్స్. అంటే ఎవరిని గురించో ఒకళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు వాడి గురించి దుష్ప్రచారములు చేయుట, దుష్ప్రసంగములు చేయుట. అంటే మంచిగా ఎవరిని కూడా మాట్లాడు, ఎప్పుడు కూడా ఎవడో ఒకరి గురించి చెడుగానే మాట్లాడతాడు. తర్వాత హీ గోస్ ఆన్ టాకింగ్ సంథింగ్ అబౌట్ అదర్స్, ఇతరులను గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండును. వాళ్ళ ఆఫీసులో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. తర్వాత హీ గోస్ ఆన్ నేరేటింగ్ అబౌట్ హిస్ కంప్లైంట్స్ అండ్ నెవర్ స్టాప్స్. అంటే వాడి యొక్క బాధల గురించి మాత్రమే చెబుతాడు. ఇంకొకటి బాధ ఎవరికైనా నాకు తలనొప్పి వచ్చిందంటే ముందు నా తలనొప్పి సంగతి ఈయన అంటాడు. అది అంటే తన బాధల గురించి చెప్పుతూనే ఉండును, ఆపడు. మీరు ఆపాల్సిందే. ఇతరుల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఎక్కువగా మాట్లాడును. అంటే ఇంట్లో వాళ్ళ గురించి కూడా దుర్మార్గంగా మాట్లాడతాడు. అంటే వాడి యొక్క భార్య గురించి కూడా మాట్లాడతాడు. విషయం కోసం మాట్లాడటం కాకుండా మాట్లాడటం కోసం టాపిక్ తీసుకువస్తారు. టెలిఫోన్ పట్టుకుంటే గంట సేపు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే సరే, అంతకుముందు కూడా టెలిఫోన్స్ మనకి పల్స్ రేట్లని వస్తుండే, అప్పుడు పల్స్ అన్నమాట. అట్లాగా టెలిఫోన్స్ ఉన్నప్పుడు కూడా గంట సేపు మాట్లాడేది. నా పేషెంట్ ఒక ఆవిడ, వాళ్ళ ఆయన చెప్పేవాడు అనమాట, ఏమండి మా ఆవిడ ఫోన్ పట్టుకుంటే వదలదండి గంటలు. అది అప్పుడు దూరాన్ని బట్టి కూడా మనకి క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట, ఎస్టీడీ అట్లాంటివి. కనుక మాట్లాడితే గంటలు మాట్లాడుతుంది అనమాట, నెవర్ స్టాప్స్. అది కనుక ఇది లెక్సిస్ యొక్క లక్షణం. తర్వాత మనకు టైం అయింది, మరలా మాట్లాడుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ లెక్సిస్ హీట్ వల్ల ఇబ్బంది అంటారు కదా? హీట్ కాదండి, అది చల్లదనమే. చిల్లీ పేషెంటే, చల్లదనం అనేటువంటిది వాటికి ఇబ్బందిగానే ఉంటుంది. వేడే కావాలి వాడికి. అంటే ఎక్కువ వేడి ఉంటేనే బాగుంటుందండి లెక్సిస్కి. అంటే దుప్పట్లు అన్నీ ఫుల్గా వేసుకుంటాడు, కవరింగ్ బాగా ఉంటుంది, ప్లెంటీ ఆఫ్ కవరింగ్. జై గురుదత్త అండి. గురు పూజ మహోత్సవం శుభాకాంక్షలు చెప్పండి. గురువు గారికి అంతేనండి. అచ్చవదాన్ని వచ్చేసి అచ్చవదాన్ని మ్యూట్ ఆన్ చేశాను. సరే